వెల్కమ్ టు భారత్ టెక్ కోడ్. ఈరోజు మన వీడియోలో ఇన్ఫోసిస్ వాళ్ళు ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆల్సో స్టైఫండ్ ఎలా ఇస్తున్నారు అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ జాబ్ రోల్ అనేది లింక్డ్ఇన్ ద్వారా మనకి ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇన్ఫోసిస్ ఈజ్ యాక్సెప్టింగ్ అప్లికేషన్ ఫర్ ఇట్స్ గ్లోబల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇన్ స్టెప్ ఇన్ బెంగళూరు అని ఇచ్చారు. ఇన్ స్టెప్ అంటే ఇక్కడ ఇంటర్న్షిప్, గ్లోబల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని అర్థం. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ హ్యాస్ ఎ నెంబర్ 1 ఇంటర్న్షిప్. 5 years కాన్సిక్యూటివ్ ఇయర్స్ నుంచి నెంబర్ 1 ఇంటర్న్షిప్ కింద ఇది నడుస్తుంది. అండ్ ఆల్సో ఇందులో 250+ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు. డ్యూరింగ్ ఇంటర్న్షిప్లో మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యాక వాళ్ళే మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో డ్యూరేషన్ అనేది 8 to 10 weeks అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మనకి డేట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇది సమ్మర్ 2024 అనేది. లొకేషన్ అనేది మనకి బెంగళూరులో ఉంటుంది. అండ్ ఆల్సో మనకి స్టైఫండ్ అనేది పౌండ్స్లో ఇచ్చారు. 550 to 730 మీన్స్ 58,000 వరకు మనకి స్టైఫండ్ అనేది ఉంటుంది. అండ్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయ్యాక జాబ్ అనేది మనకి 10 lakhs వరకు మినిమం స్టార్టింగ్ పే అనేది చేస్తారు. సెలెక్షన్ క్రైటీరియా స్టూడెంట్ గ్రాడ్యుయేటింగ్ బిఫోర్ June 2026 and excited to pursue a career with Infosys. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు, వర్క్ చేయాలి. అండ్ ఆల్సో వర్క్ ఆన్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్, బిల్డ్ యువర్ నెట్వర్క్, గివ్స్ యూ ఏ ప్లాట్ఫామ్ టు వర్క్ విత్ స్టూడెంట్స్ ఫ్రమ్ టాప్ యూనివర్సిటీస్. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఈజీ అప్లై అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. అండ్ టోటల్గా 3 pages అనేది ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మీరు ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి అండ్ ఆల్సో ఫోన్ కంట్రీ కోడ్ అనేది మన ఇండియా కాబట్టి వదిలేయండి. అండ్ ఆల్సో ఇక్కడ మీ మొబైల్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ స్టెప్ అనేది అండ్ నెక్స్ట్ స్టెప్లో మీకు అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అనేది ఉంటుంది. అప్డేట్ కాకపోతే అప్డేట్ చేసుకోండి రెజ్యూమ్ని అండ్ అప్లోడ్ చేయండి ఇక్కడ రెజ్యూమ్ని అప్లోడ్ చేశాక ఇక్కడ కింద నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి అండ్ ఇక్కడ అడిషనల్ క్వశ్చన్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్? ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, అయితే నో అని క్లిక్ చేయండి. అండ్ రిక్వైర్డ్ స్పాన్సర్షిప్ ఫర్ ఎంప్లాయ్మెంట్ వీసా స్టాటస్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ బిజినెస్ డెవలప్మెంట్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది టైప్ చేయండి. అదర్వైజ్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 అని టైప్ చేయండి. అండ్ ఆల్సో హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ బిజినెస్ స్ట్రాటజీ మీద మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి, లేదు అనుకుంటే 0 అనేది ఇవ్వండి. అండ్ ఆల్సో మీ డీటెయిల్స్ అనేది ఒకసారి ఇలా చూసుకోమంటుంది. డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి అండ్ సబ్మిట్ చేయండి. దాట్స్ ఇట్. సబ్మిట్ చేశాక యువర్ అప్లికేషన్ వాజ్ సెండ్ టు ఇన్ఫోసిస్ అనేది వస్తుంది. అండ్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు తొందరగా అప్లై చేయండి. బికాస్ ఆఫ్ మీరు అప్లై చేసిన వెంటనే ఆ షార్ట్ లిస్ట్ చేసుకుని వాళ్ళు మీకు మెయిల్కి ఆర్ మీ ఫోన్కి కాంటాక్ట్ అవుతారు. ఓకే, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.